देवे शुभगे वरोढं अर्धो भागो रोदसी पब्रवीमे कल्याणे कल्पाश्वभवान कल्याणः वर्धतां दीर्घमायुः గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలి కోడి కూతతో పట్టు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిగ్గు తెలిసి పుట్టాయి ముక్కు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి ఎక్కడికి బయలుదేరావు? అది సంతోష్ అమ్మ కావాలని ఏడుస్తున్నాడు, అందుకని తీసుకెళ్లి కళ్యాణి దగ్గర వదిలేసి వస్తాను. అన్నయ్య, బాబుని తనకిచ్చే బదులు వదిన్నే ఇక్కడికి తీసుకురావచ్చుగా. అవును రామ్, బాబుకేం కావాలో ఇప్పటికైనా తెలుసుకున్నాం. వెళ్ళి కలుసుకుని తీసుకొద్దామా? కాస్త మీరిద్దరు మాట్లాడడం ఆపుతారా? రామ్, ముందు పిల్లాన్ని దించు. అది కాదమ్మా, చెప్తున్నాను కదా, వాడిని దించు. అమ్మా వీడు సీత, వాడిని తీసుకో. అమ్మా వీడు అమ్మ కావాలని ఏడుస్తున్నాడమ్మా. సీత, పద, నీతో మాట్లాడాలి. పద. ఒరే పిచ్చి సన్నాసి, సంతోష్కి అమ్మ కావాలని చెప్పే మా అన్నయ్య కూతురి కళ్యాణికి నీకు పెళ్లి సంబంధం మాట్లాడుకుని వచ్చాను. ఏంటమ్మా నువ్వనేది? సంబంధం మాట్లాడొచ్చావా? వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? అందుకే ఇదిగో ఈ స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. ఇలాంటి సమయంలో నువ్వు పిల్లాన్ని తీసుకెళ్లి అక్కడ అప్పగిస్తే ఎలారా? ఇక నుంచైనా నేను చెప్పినట్టు విను. చూడు, ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేశావు, నేను కాదనలేదు. కానీ ఇక మీదట మాత్రం నా మాట వినాలి. ఇదిగో స్వీట్ తీసుకో. తీసుకోరా. నీకు మరో పెళ్లి జరగాలని మీ జాతకంలో రాసింది. ఆ పెళ్లితో డబ్బు, ఆనందం రెండూ మీకు దక్కుతాయి. ఈలోగా నేను చెప్పిన పని పూర్తి చేసుకుని వచ్చావా? లేదంజలి, అమ్మ మనవణ్ణి చూడకుండా ఉండలేనంటుంది. అమ్మ ఒక ప్లాన్ చెప్తుంది. ఏమని? అది సక్సెస్ అయ్యాక చెప్తాను, నువ్వు ప్రాక్టీస్ చేయి.
కావాలమ్మా? నువ్వేం కావాలంటున్నావో నాకేం అర్థం కావడం లేదమ్మా. ఇంటికి వెళ్ళి ఇంకెవరినైనా పంపించు. పొద్దుటే భలే బోని దొరికిందిరా బాబు. వినపడదు, మాట్లాడదు. వెళ్ళమ్మా, ఎవరినైనా పంపించు. ఏం కావాలి బాబు? చచ్చం, నీకు మాటలు రావా? దొందుతుందేనా? ఇప్పుడు ఎలాగయ్యా? మీకు మాటలు రావు, నాకేమో మీ సైకిల్ అర్థం కావట్లేదు. బాబు, నువ్వేం రాసావో నాకు అర్థం కావట్లేదు. నీకు కావాల్సిన ఏమిటో వెళ్ళి తెచ్చుకో. నీకు కావాల్సిన తీసుకోవయ్యా. ఇక్కడ పెట్టు. రూపాయలైంది బాబు. ఇంకా బాబు 20 రూపాయలు. జాగ్రత్తగా పెట్టుకో. వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు కూడా తెచ్చుకో. అమ్మా, ఇలా లోపలికి రా. ఇదిగో ఈమెయిల్ సార్. హలో బాబు, నేను. చెప్పండి నాన్నగారు. శ్రావణి ఆచూకీ తెలిసింది బాబు. అమ్మాయి ఇప్పుడు రైల్వే హాస్పిటల్లో ఉందని పేపర్లో వేశారు. చూశాను నాన్నగారు. అక్కడికి వెళ్లి వివరాలు కనుక్కున్నాను. హాస్పిటల్లో లేదు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాం. శ్రావణ్ని వెంట తీసుకొస్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు. సీతామహాలక్ష్మికి జ్వరం తగ్గలేదు, హాస్పిటల్కి తీసుకొచ్చాను. సరే, మీరు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళండి. ఉంటాను. ఎవరు కావాలి సార్? రైల్వే హాస్పిటల్ నుంచి నా భార్యని ఎవరో తీసుకొచ్చారు. ఈ అడ్రస్ ఇచ్చారు. అవును. మనుషులు ఎలాంటి వాళ్ళు తెలియక అద్దెకిచ్చాం. వాళ్ళ గురించి తెలిసాక బలవంతంగా వాళ్ళ చేత ఖాళీ చేయించాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారో మాకు తెలియదు. వాళ్ళ గురించి మమ్మల్ని అడగండి. ఏంటి సార్ ఇది? డోంట్ వరీ సార్, వాళ్ళని వెతికి పట్టుకొని మీ భార్యని మీకు అప్పగిస్తాం. ఆ దేవతని లోపలికి రమ్మను. ఏంటండి ఇది? ఏ పని సక్రమంగా చేయడం చేత కదా? అందంగా ముస్తాబై ఆఫీస్కొస్తే సరిపోదు. చేసే పనిలో కూడా అందం, నైపుణ్యం కనిపించాలి. ఏమైంది సార్? ఏంటిది? కొటేషన్ ఎలాగైనా తయారు చేసేది? అసలు అమౌంట్ ఎంతకి కోట్ చేయమన్నాను? 10 లక్షలకి సార్. నువ్వెంతకు చేశావు? ఏకంగా ₹1,00,00,000 వేశావు. ఇది గనక చూడకుండా పంపించుంటే వాళ్ళు టెండర్ కళ్ళు మూసుకుని ఇచ్చేస్తారు. లాభమాట అటుంచి నష్టం గోబంలోకి తన్నేది. సారీ సార్. ఇంకోసారి గనక ఇలా జరిగిందో నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగంలోంచి పీకి పారేస్తాను. గెట్ అవుట్.
ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ కుంటి సాకులు చెప్పడానికి వచ్చావా? గెట్అవుట్ గెట్అవుట్. అదేంటి సార్, ఫోన్లో రమ్మని ఇప్పుడు గెట్అవుట్ అంటున్నారేంటి? సారీ అండి, మీరు అనుకోలేదు. రండి. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, నాకు చిన్న సందేహం. చెప్పండి. మీరు ఎప్పుడూ ఇలాగే ఎవరో ఒకరి మీద అరుస్తూ ఉంటారా? భలే అరవడం నాకేమన్నా సరదా అనుకున్నారా? వర్క్ సిన్సారిటీ లేని మనుషులంటే నాకు కాస్త కోపం. అలాగే వర్త్ ఉన్న మనుషుల్ని అంతగా అభిమానిస్తాను కూడా. ఇంతకీ నన్నెందుకు రమ్మన్నారు? ఇదిగోండి మీ అపాయింట్మెంట్. ఏంటి ఆలోచిస్తున్నారు? తీసుకోండి. ఈ జాబ్ నాకెందుకు ఇస్తున్నారు? మీ అమ్మగారికి నేను సాయం చేశానా? అలా అయితే ఈ జాబ్ నాకొద్దు. దానికి మీరు చెప్పిన థ్యాంక్సే చాలు. నో 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 నో, అలా ఎందుకు అనుకుంటారు? కృతజ్ఞతల కొద్దీ ఈ జాబ్ మీకిస్తే నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. ఆ పని నేనెప్పుడూ చేయను. మీ క్వాలిఫికేషన్స్ చూసే మిమ్మల్ని ఈ జాబ్ కోసం రమ్మన్నాను. అయితే అదేదో అప్పుడే చేసుండొచ్చు కదా? అఫ్కోర్స్, మీకంటే టాలెంట్ ఉన్న పర్సన్స్ వచ్చుంటే మిమ్మల్ని ఇప్పుడు కూడా పిలిచుండేవాణ్ణి కాదేమో. ప్లీజ్ తీసుకోండి. రండి, స్టాఫ్ కు పరిచయం చేస్తాను. డియర్ స్టాఫ్, షీ ఇస్ మీరా. ఈ రోజు నుండి మనలో ఒకరు. హలో. హలో మ్యామ్. హలో సార్. హాయ్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ మేడం. ఆల్ ద బెస్ట్. హాయ్ సార్. హలో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్ మేడం. కంగ్రాచులేషన్ థ్యాంక్ మేడం. యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. బాగుందా? సీత, పిల్లల్ని బాగానే చూసుకుంటున్నావు. రేపు నీకు పిల్లలు పుట్టాక కూడా సంతోష్కి ఇలాగే తినిపిస్తావా? అవేం మాటలండి. నాకు పిల్లలు పుడితే సంతోష్ మీద ప్రేమ తగ్గిపోతుందనా? వీడెప్పుడు నాకు పెద్ద కొడుకే. సీత, నేను బయటికి వెళ్ళొస్తాను. బాబుని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తారు అత్తయ్య? ఎక్కడికి వెళుతున్నాననే గాని అనుమానం? అంటే అలా అడగకూడదు కదా. సరేలే. రాము కళ్యాణ జాతకం ఓసారి జ్యోతిషుడు చూపించి ముహూర్తాలు పెట్టించాలి. రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. వస్తాను. ఏమిటండి ఇది? ఈ పెళ్లికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా అన్నారు. ఇక్కడ చూస్తే అత్తయ్య గారు జాతకాలు ముహూర్తాలు అంటున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? అస్సలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు. కళ్ళ ముందే అన్నీ జరిగిపోతుంటే నమ్మకోలేకపోవడం ఏంటండి? అయినా నిన్నటిదాకా ఆ కళ్యాణ్ని చంపుతాను కొడతాను అన్న మనిషి ఇప్పుడు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు? రామన్నయ్యకి మాత్రం బుద్ధుండొద్దా? నువ్వలా మాట్లాడకు సీత. మాట్లాడకుండా ఉంటే ఎలాగండి? తనతో నేను మాట్లాడతాను. అవునంజలి, నువ్వు చెప్పినట్టు నాకు పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతోందా? ఇష్ట ప్రకారం అంటే పూర్తిగా చెప్పలేను. ఆ కళ్యాణి కారణంగా నేను చాలా కష్టాలు అనుభవించాను.
ఆస్తి అంతస్తు అన్నీ పోగొట్టుకున్నాను. ఈ పెళ్లి ద్వారా అవన్నీ తిరిగి సంపాదించుకోవాలి. ఈ పెళ్లి జరిగాక మన బిజినెస్ కి డబ్బు అరేంజ్ చేస్తాను. బిజినెస్ మాత్రమే జరుగుతుంది, కానీ నీ పెళ్లి జరగదు. ఇదిగో బాబు, రామా. ఏమండి, మీ అబ్బాయికి శ్రావణి గురించి ఒక్క నిమిషం ఉండండి అమ్మా. హాయిగా నిద్రపోమ్మా. తాతయ్య, డాడీ ఇంకా రాలేదు, మమ్మీ కూడా రాలేదు. నాకు భయంగా ఉంది తాతయ్య. నేనున్నాను కదమ్మా, మీ మమ్మీని డాడీని నేను ఇంటికి తీసుకొస్తాను, సరేనా? భయపడకుండా నిద్రపోమ్మా. పడుకో, పడుకోమ్మా. ఏమైందండి? ఆ పేపర్ విషయం తెలుసుకుని మా అబ్బాయి అక్కడికి వెళ్ళాడమ్మా. ఏమ్మా, ఈ విషయాలేమీ ఈ పిల్లలకి తెలియనివ్వకండి. అలాగే, నేను వస్తానండి. బాబు, శ్రావణి ఎక్కడా? శ్రావణి అక్కడ లేదు నాన్నగారు. నేను వెళ్లేసరికి ఎవరో తీసుకెళ్లిపోయారు. ఏంటి బాబు నువ్వు అనేది? చిన్నగా మాట్లాడండి, అవతల పాప వింటుంది. శ్రావణి ఎవరో తీసుకెళ్ళటం ఏంటి? అదే మాకు అర్థం కావడం లేదు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కి వెళ్లి వెతికి చూసాం, కానీ అదంతా ఫ్రాడ్ అని తెలిసింది. ఏంటి బాబు ఇదంతా? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరో శ్రావణ్ణి కావాలని కిడ్నాప్ చేశారు. పోలీసు వాళ్ళు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. భగవంతుడా, ఏంటయ్యా ఈ అగ్ని పరీక్ష? నాన్నగారు, ఈ విషయాలేవి పాపకి తెలియనివ్వకండి. పోలీసులు ఖచ్చితంగా శ్రావణ్ణి తీసుకొస్తారు. మీరు ధైర్యంగా ఉండండి బాబు. అమ్మయ్య, వచ్చేసారా? ఏమిటి ఇంత ఆలస్యమైంది? మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది అత్తయ్య, అందుకే లేట్ అయింది అత్తయ్య. రండి, రావద్దునా? నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా, రండి కూర్చోండి. కూర్చో. ఏమిటి విషయం? నా కొడుక్కి నా మేనగోడలికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళిద్దరి జాతకాలు కలుస్తాయో లేదో చెబుతారని. జాతకాలు తెచ్చారా? తెచ్చాను. ఇవ్వదినా? ఇదిగోండి. ఏమిటండి, జాతకాలు ఏమైనా? అదేమీ లేదమ్మా, జాతకాలు బాగానే కలిశాయి. కాకపోతే ఈ అబ్బాయికి పెళ్లి తర్వాత ఒక చిన్న గండం ఉంది.